ప్రైజ్ ది లార్డ్. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు నిజ క్రైస్తవుడివి అనుకుంటున్నావా? ఆదివారపు క్రైస్తవుడిగా ఉన్న నువ్వు నిజ క్రైస్తవుడిగా మారి క్రైస్తవులను క్రైస్తవులుగా మార్చితే తద్వారా బయట ఉన్నటువంటి సమాజం, అన్య సమాజం క్రైస్తవులుగా మారుతుంది. ఒక ఇంట్లో ఒక 10 మంది ఉంటే లేదా ఒక 5గురు ఉంటే అందులో ఒకరు మాత్రమే చర్చికి వెళ్తూ ఉంటారు. వీరందరూ క్రైస్తవులు అనబడుతున్నప్పటికీ ఆ కుటుంబం మొత్తం క్రైస్తవ్యంలోనికి రాదు. ఒకవేళ చర్చికి వచ్చిన క్రైస్తవులు కూడా క్రీస్తుని నమ్మకుండా, క్రీస్తు చెప్పిన మాటలు వినకుండా సొంత ప్రయోజనాల కోసం, సొంత ఆలోచనలతో దేవుని సన్నిధికి వస్తున్నారు. దాని ద్వారా ఆశీర్వాదం దొరకట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ్యం ఇది కాదు చెప్తుంది. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.